హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో కూడా మన గురించి. అంటే రీసెంట్గా నేను సెల్ఫ్ అనాలిసిస్ వీడియో చేశాను. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో ఈరోజు కూడా మనము రిలేటెడ్ అలాంటిదే చేస్తున్నాం. అవి మీలో ఉన్న క్వాలిటీస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, అట్ ది సేమ్ టైం మీ మనసు ఎలా ఆలోచిస్తుంది. పర్టికులర్గా ఒక విషయం అని కాదు, ఫినాన్సెస్, రిలేషన్షిప్, హెల్త్ పరంగా కాదు, జనరల్గా మీ మనసు ఎలా ఆలోచిస్తుంది, మీ మైండ్ ఎలా ఆలోచిస్తుంది అనేది ఈ వీడియో. సో ఇది కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మనము ఈ వీడియోలో ఇప్పటి నుంచి కమింగ్ వీడియోస్లో ప్రతి ఒక్క వీడియోలో ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఓవరాల్గా 6 క్వశ్చన్స్ అడుగుతాను నేను. సో ఆ క్వశ్చన్స్కి మీరు 1 మినిట్ టైం తీసుకొని, 1 నిమిషం మాత్రమే టైం తీసుకోండి, ఎక్కువ తీసుకోకుండా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీరు సపరేట్గా ఎక్కడైనా నోట్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం కామెంట్ రూపంలో కూడా చెప్పండి. 6 క్వశ్చన్స్ అయిన తర్వాత ఫైనల్ వీడియోలో ఒక స్టేట్మెంట్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఏంటిది అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనము ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, అండ్ కమింగ్ వీడియోస్లో సెకండ్, థర్డ్ క్వశ్చన్ అలా అడుగుతాను. బట్ గుర్తుంచుకోండి, 1 నిమిషం కంటే ఎక్కువ టైం తీసుకోకండి. ఆ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్, బట్ 1 నిమిషం కంటే ఎక్కువ టైం తీసుకోకండి. సో మనం స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మన రీడింగ్ని. అండ్ మీన్ వైల్ ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఒకవేళ మీకు ఈ రీడింగ్స్ నచ్చితే, రెజొనేట్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఏదైనా సిచ్యువేషన్లో మీ మైండ్ ఎలా ఆలోచిస్తుంది అండ్ మీ మనస్సు. సో ఫస్ట్ వచ్చేసి అన్ని కార్డ్స్ ఒకేసారి తీయకుండా ఫస్ట్ కార్డ్స్ని క్లారిటీ చేసుకుని వద్దాం మనము. సో ఇది మీ మైండ్ గురించి, అంటే మైండ్ గురించి, అండ్ ఇది మీ మనసు గురించి, అంటే హార్ట్ గురించి. ఓకే, సో ఏదైనా విషయం పర్టికులర్గా కాదు, అన్ని విషయాలు జనరల్గా మీ మనసు, మీ మైండ్ అండ్ మీ మనసు. ఓకే, ఫస్ట్ మీ మైండ్ అండ్ మీ మనసు. ఓకే, సో మీ మనసు ఎలా ఆలోచిస్తుంది అన్ని విషయాల్లో, అంటే ఫస్ట్ అబండెన్స్ కార్డ్ వచ్చింది అండ్ సెకండ్ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. సో మీ మైండ్ ఏం చెప్తుంది అంటే, ఈ కార్డ్ అబండెన్స్ కార్డ్ అంటే రిలేటెడ్ టు ఫినాన్స్ అనుకోండి. సో ఫినాన్స్ ఓకే, ఫినాన్స్ కానీ ఏదైనా కానీ. సో బట్ మోస్ట్లీ ఫినాన్స్ పరంగా అనుకుంటే మైండ్ ఏం చెప్తుంది, ఓకే ఇప్పుడు ఇంత సంపాదించాను ఈరోజు, లేదంటే ఈరోజు ఎక్కువ బిజినెస్ జరిగింది, లేదంటే ఈ మంత్ ఎక్కువ ఇంక్రిమెంట్ వచ్చింది, లేదంటే ఏదో సంథింగ్ ఫినాన్సెస్గా ఏదన్నా కొంచెం ఇంక్రిమెంట్ వచ్చినా, లేదంటే కొంచెం ప్రాఫిట్ వచ్చినా ఏమంటుంది మైండ్, సరే దాచిపెట్టుకో, దాన్ని ఎటువంటి విధంగా అయినా ఖర్చు చేయకుండా దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆలోచించు అని మైండ్ చెప్తే, మనసు మాత్రం ఏం చెప్తుంది, ఇంక్రిమెంట్ వచ్చినా రాకపోయినా ఏదో నీ దగ్గర అమౌంట్ ఉంది అంటే చలో మనం ఇంకా పార్టీ చేసుకుందాం, అమౌంట్ ఉంది కదా చేసుకుందాం. రిలేషన్షిప్లో కానీ ఓకే ఈరోజు ఇది జరిగింది కదా, ఏదో కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం, టైం స్పెండ్ చేద్దాం అని మనసు ఆలోచిస్తుంది. సో మైండ్ ఏం చెప్తుంది, ఓకే ఏదైనా జాగ్రత్తగా దాచిపెట్టుకో, ఎక్కువ స్పెండ్ చేయకు, ఎక్కువ అమౌంట్ ఖర్చు చేయకు, దాన్ని భద్రంగా ఇన్వెస్ట్ చెయ్యి, లేదంటే ఇంక్రీజ్ చేసుకో అని మైండ్ చెప్తే, మనసు మాత్రం నో, దానికి డెడ్ ఆపోజిట్గా లేదు, వెళ్ళి సెలబ్రేట్ చేసుకో, ఉన్న అమౌంట్ని ఖర్చు చెయ్యి, నీ పర్సన్స్తో, మీ రిలేషన్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి ఉన్న అమౌంట్ని ఖర్చు చేసే అని మనసు చెప్తుంది. సో ఫస్ట్ థింగ్ చూడండి ఎంత డెడ్ ఆపోజిట్ వచ్చాయో ఇది. సో మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మైండ్ అండ్ సెకండ్ వచ్చేసి మనసు. సో సెకండ్ థింగ్ ఏంటిది, మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మనసు ఎలా ఆలోచిస్తుంది. అండ్ మైండ్ కార్డ్ అండ్ మనసు. ఓకే, మైండ్, ఓకే మనసు. ఫస్ట్ ఇది మైండ్ ఏం చెప్తుందంటే, ఏదైనా కానీ, ఏదైనా
సెలబ్రేషన్ చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా కూడబెట్టాలన్నా, మాట్లాడాలన్నా వాళ్ళు చేస్తేనే నువ్వు చెయ్యి. నీకు వస్తుందా ప్రాఫిట్, అప్పుడే నువ్వు దాంట్లో చెయ్యి. లేదంటే అవసరం లేదు. మనకు 50-50 ప్రాఫిట్ అండ్ లాస్, క్రెడిట్ అండ్ డెబిట్ లాగా వస్తేనే, ఏదైనా లాభం వస్తేనే నేను స్టెప్ తీసుకుంటాను, లేదంటే తీసుకోను. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటే ఏదో నాకు లాభం ఉండాలి. అట్లీస్ట్ 10 పదాల్లో ఒక పదమన్నా నాకు యూజ్ అవ్వాలి, 10 రూపాయల్లో 1 రూపాయన్నా నాకు లాభం రావాలి అని మైండ్ చెప్తుంది ఈ కార్డ్తో. బట్ మనసు ఏం చెప్తుంది అంటే, ఓకే అది జరిగినా జరగకపోయినా సిచ్యువేషన్ని బట్టి నువ్వు స్టెప్ తీసుకో, ఎందుకు అనవసరంగా ఇంత ఆలోచిస్తావు, మనసు చెప్పే విషయం ఇది. ఇక్కడ మైండ్ ఏం చెప్తుంది, లాభం వస్తేనే చేయి, లేదంటే నోరు మూసుకొని కూర్చో అని మైండ్ చెప్తే, మనసు మాత్రము లేదు, ఆ సిచ్యువేషన్ని బట్టి నడుచుకో. ఒకవేళ అది అవసరం, అత్యంత అవసరం అయితే ఎలాంటి స్టెప్స్ అయినా తీసుకో. చూడండి, థండర్ బోల్ట్ కార్డ్ అంటే అది ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకునే ఒక కార్డ్, అంటే మెంటాలిటీ అనమాట. సో ఇదేం చెప్తుంది, మనసు ఏం చెప్తుంది అంటే, మీ సిచ్యువేషన్ మైండ్తో కంపేర్ చేస్తే మనసు ఏం చెప్తుందంటే, ఏదైనా సిచ్యువేషన్ కానీ ఆలోచించి అది అవసరమా అనవసరమా కాదు, ఇది సిచ్యువేషన్కి తగ్గట్టు అంటే మాత్రం ఖచ్చితంగా స్టెప్ తీసుకో అని థండర్ బోల్ట్ కార్డ్తో చెప్తుంది. అండ్ ఇంకో మనము 5 కార్డ్స్ ఇద్దాం. మైండ్ ఏం చెప్తుంది, ఇంకా మనసు ఏం చెప్తుంది. సో దీంట్లో అన్ని మనలో ఉన్న అన్ని విషయాలు కవర్ అవుతాయి ఆల్మోస్ట్. ఇదైతే చాలాసార్లు జరుగుతుంది. మైండ్ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది. ఇన్నర్ వాయిస్ నుంచి చాలాసార్లు మనం వింటూ ఉంటాం. సో ఇది మైండ్ కార్డ్, ఇది మనసు. ఓకే, సో మైండ్ అండ్ మనసు. ఓకే, సో మైండ్ ఏం చెప్తుందంటే, ఓకే నీకు ఛాన్స్ వచ్చినా రాకపోయినా చూడు, ఫస్ట్ చుట్టుపక్కల ఏముంది, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయని చూడు, అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ చేసిన వెంటనే నీకు ఓకే అనిపిస్తే వెళ్ళిపో, రెండో ఆలోచన చెయ్యకు. ఏదైనా కానీ, ఫినాన్సెస్ అయినా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, ఏదైనా స్టెప్ మీరు గ్రో అవ్వడానికి కావాల్సిన అన్ని విధాలుగా మైండ్ ఏం చెప్తుందంటే, ఎక్కువ ఆలోచించకు, నీకు అవకాశం ఉంది, నీకు ఎంత ఎబిలిటీ ఉంది, వెళ్ళు, స్టెప్ తీసుకో, ఉన్న ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకో, సరౌండింగ్స్లో ఏమున్నాయో అబ్జర్వ్ చెయ్యి అని ఇది చెప్తుంది. అంటే యాక్షన్ తీసుకో, ఇమీడియట్గా ఆలోచించకు, ఎక్కువ ఆలోచించకు అని ఇది చెప్తే, మనసు ఏం చెప్తుంది, వద్దు ఇవన్నీ చెయ్యకు, ప్రశాంతంగా ఉండు. చూడండి, పేషెన్స్ కార్డ్ వచ్చింది మనసుకి, అంటే ఇవన్నీ వద్దు. ఇక్కడ డెడ్ ఆపోజిట్ ఇది కూడా, నువ్వు ప్రశాంతంగా ఆలోచించు అని ఇది చెప్తే, ఇది మాత్రం ఆలోచన అసలే చెయ్యకు, ఆపర్చునిటీస్ ఉందా, ఛాలెంజెస్ ఉన్నాయా, వెళ్ళు, చూడు, ఎదుర్కో, రిస్క్ చేయని ఇది అంటే, లేదు ఇవన్నీ వద్దు, చూద్దాం, ఇంకా కొంచెం టైం తీసుకుందాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ ఈ కార్డులో హ్యూమన్. సో ఇది డెడ్ ఆపోజిట్ ఇది కూడా. మైండ్ అయితే వెళ్ళిపో అంటే, మనసు మాత్రం వద్దు, పేషెన్స్గా ఉందాము, ఏదో మనకి రావాల్సిందే వస్తుంది. మనము కొన్నిసార్లు హార్డ్ వర్క్ చేయడం కంటే స్మార్ట్ వర్క్ చేయడం బెటర్ అని మనసు చెప్తూ ఉంటుంది చాలా సిచ్యువేషన్స్లో మీకు. ఓకే, ఈ ఎనర్జీస్లో ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్ ఎనర్జీ ఆపోజిట్గానే ఉన్నాయి, ఆపోజిట్గానే ఉంటుంది ఆల్మోస్ట్. మనసు ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది, కాబట్టి ఎనర్జీస్ కూడా అవే చూపిస్తున్నాయి ఆబ్వియస్లీ. అండ్ ఇది మైండ్ కార్డ్, అండ్ ఇది మనసు కార్డ్. ఓకే ఓకే, మెచ్యూరిటీ అండ్ ఫైటింగ్. ఓకే, దీనికి ఇవి ఆపోజిట్ అయినప్పటికీ ఈ థర్డ్ కార్డ్స్కి ఇవి ఆపోజిట్ వచ్చాయి ఇప్పుడు. సో ఏంటిదంటే, మెచ్యూరిటీ కార్డ్తో మైండ్ ఏం చెప్తుంది అంటే, ఓకే సో ఇప్పుడు నువ్వు మెచ్యూర్గా ఆలోచించాలి, ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకూడదు అనుకున్నావు, కానీ చేయాల్సిన అవసరం వస్తుందేమో, ఒకవేళ నీకు లాభం లేకున్నా నువ్వు స్టెప్ తీసుకోవాలేమో, రిస్క్ ఉన్నప్పటికీ ఆలోచించాలేమో మెచ్యూర్గా.
చూడండి ఎంత కరెక్ట్గా లింక్ అవుతున్నాయో. సో ఈ కార్డ్స్ ఏం చెప్తుందంటే మైండ్ ఓకే ఇప్పుడు ఎంత కష్టమైనా దాన్ని మెచ్యూర్గా ఆలోచించు, నీకున్న యాటిట్యూడ్ నీకున్న ఈగోని పక్కన పెట్టేసి నీ చుట్టూ ఉన్న పీపుల్ని నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని ఇంకొకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మెచ్యూర్గానే స్టెప్ తీసుకో. అనవసరంగా తొందరపడ్డావు అనుకో నీకే బొక్క అని ఈ కార్డు సింపుల్గా ఒక మెసేజ్ ఇస్తుంది. అంటే మెచ్యూర్గా ఆలోచించు అని మైండ్ చెప్తుంది. ప్రతిసారి మైండ్ ఫాస్ట్గా వెళ్ళు రిస్క్ తీసుకో అని కాదు, అప్పుడప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు మెచ్యూర్గా ఆలోచించు అని కూడా చెప్తుంది అని ఈ కార్డ్ మనకు చెప్తుంది. సో మైండ్ ఏం చెప్తుంది కార్డ్తో? సో బీ మెచ్యూర్ అని ఇది చెప్తుంది. అండ్ మనసు కొన్నిసార్లు ఏం చెప్తుంది మనసు అంటే చూడండి ఫైటింగ్. సో ఏం చెప్తుంది? సెలబ్రేట్ చేసుకో, సిచ్యువేషన్స్కి తగ్గట్టు వెళ్ళిపో, పేషెన్స్ గుండు అని చెప్పిన మనసే ఇప్పుడు ఏం చెప్తుంది? లేదు నువ్వు ఫైట్ చేయాలి, నీ కోసం రిస్క్ తీసుకోవాలి, ఎటువంటిదైనా సరే యూ క్యాన్ డూ ఇట్ అని ఫైటింగ్ కార్డ్ చెప్తుంది. అంటే కష్టమో నష్టమో లాభమో నష్టమో టైం వచ్చినప్పుడే కాకుండా టైంకి ఎదురు వెళ్ళి మరి నువ్వు ఫైట్ చేయాలి నీ కోసం. ప్రతిసారి సెలబ్రేషన్సే కాదు, దాని వెనుకల కష్టాన్ని కూడా నువ్వు గుర్తించాలి, ఫైట్ చేయాలి అని ఈ కార్డ్ చెప్తుంది. చాలా సింపుల్గా అంటే ఈ వర్డ్స్తోనే అర్థమైపోతాయి మనకు ఆల్మోస్ట్. అట్ ది సేమ్ టైం దీనికి ఆపోజిట్ వస్తున్న దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటిది ఏం చెప్తుంది అనేసి. సో ఇంకా ఫైనల్గా ఒక కార్డ్ చూద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ కవర్ అయిపోయాయని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇంకొక కార్డ్ చూద్దాం మనము, మైండ్ ఏం చెప్తుంది మనసు ఏం చెప్తుంది అని. సో ఫైనల్గా మైండ్ అండ్ మనసు. ఓకే, సో మైండ్ ఏం చెప్తుంది అంటే ఏదైనా విషయం కాన్షియస్గా ఆలోచించు, నువ్వు ఒక్కటే స్టెప్ తీసుకో, ఎవరి హెల్ప్ తీసుకోకు. ఒకవేళ హెల్ప్ కావాలి అన్నా కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మకు, నిన్ను నువ్వు నమ్ముకో అని మైండ్ చెప్తుంది. అండ్ మనసు కూడా ఇక్కడ కొన్నిసార్లు మనసు మైండ్ ఒకటే చెప్తాయి కదా, అదే ఈ సిచ్యువేషన్. చూడండి ఇక్కడ కాన్షియస్నెస్తో మైండ్ ఏం చెప్తుంది? ఓకే నిన్ను నమ్ముకో, నీ కెపాసిటీ నువ్వు తెలుసుకో, ఏదైనా స్టెప్ తీసుకునే ముందు జాగ్రత్తగా చూడు అని మైండ్ చెప్తుంటే మనసు కూడా అదే చెప్తుంది. సో నువ్వు ఒక్కటే స్టెప్ తీసుకోవాలి, నీ రిస్క్ నువ్వే చెయ్యాలి, ఎవరు నీకు హెల్ప్ చెయ్యరు. అట్ ద సేమ్ టైం నువ్వు ఆ రిస్క్ తీసుకుంటే ఓకే ఎటువంటిదైనా నువ్వు ఎదుర్కోగలవు, నువ్వు చూడని సక్సెస్ నీ ముందర ఉంది, నువ్వు రిస్క్ తీసుకోవడమే మిగిలింది అని చెప్తుంది. సో చూడండి ఎంత క్లియర్గా ఏమర్థమవుతుంది. ఒక్కొక్కసారి డెడ్ ఆపోజిట్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి దీనికి ఆపోజిట్ ఉండొచ్చు, బట్ ఓవరాల్గా ఏదైనా డిపెండెన్స్ ఆన్ ద సిచ్యువేషన్ని బట్టి ఒక్కొక్కసారి మైండ్ మనసు రెండు కలిసిపోయి ఒకటే సజెషన్ ఇస్తాయి మనకు, లేదు ఇదే చేయి నువ్వు. మైండ్ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది. కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నప్పుడు లేదంటే మీ తీసుకోబోయే స్టెప్ ఇంపార్టెంట్ అయినప్పుడు మైండ్ మనసు యూనివర్స్ అలా ఒకటే ఆన్సర్ ఇచ్చేలా చేస్తుంది. ఇక్కడ చెప్పింది కదా మీరు ఒక్కరే కష్టపడాలి. సో ఈ కార్డ్స్లో ఓవరాల్గా ఏమనిపిస్తుందంటే చూడండి, ఫస్ట్ కార్డ్ ఫినాన్సెస్ పరంగా వచ్చేసింది. సో మైండ్ ఏం చెప్తుంది? దాచుకో అని చెప్తుంది, మనసు ఖర్చు చేయంటుంది. అండ్ రిలేషన్షిప్ పరంగా లేదు నువ్వు లాభం వస్తేనే స్టెప్ తీసుకో అంటుంది, కానీ మనసు ఏమంటుంది? లేదు అవసరం ఉన్నా లేకున్నా అక్కడ నీ అవసరం గురించి చూసుకోకు, అక్కడ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, స్టెప్ తీసుకో అంటుంది. అండ్ ఫినాన్సెస్ పరంగా కానీ లేదంటే ఏదైనా జనరల్ సిచ్యువేషన్స్లో అయితే చూసి ఆలోచించకుండా స్టెప్ తీసుకో, రిస్క్ చేయని ఇది చెప్తే లేదు పేషెన్స్గా ఉండు అన్నీ నీ దగ్గరికి వస్తే నీ కార్డ్ చెప్తుంది. అండ్ మెచ్యూరిటీ కార్డ్ ఇది ఏంటిది? మెచ్యూర్గా ఆలోచించు అన్ని విధాల్లో అంటే లేదు ఫైట్ చేయి, రిస్క్ తీసుకొని ఈ కార్డ్ చెప్తుంది. బట్ ఓవరాల్గా నువ్వు అలోన్గానే చేయాలి ఏదైనా. అండ్ ఇదే కదా మనం కూడా జనరల్గా చెప్పేది, చివరికి మనం ఒక్కటే ఏదైనా కానీ బాధపడినా ఏడ్చినా సంతోషంగా ఉన్నా మన మనసు మనమే. కార్డ్స్ కూడా ఇవే చెప్తున్నాయి, నీతో నువ్వే. సో ఓవరాల్గా ఇది మైండ్ అండ్ మనసు రీడింగ్. హోప్ఫుల్లీ ఇది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో అన్నీ కవర్ అవ్వాలి అంటే దీంట్లో ఆల్మోస్ట్ కవర్ అయ్యే లవ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఫినాన్సెస్ ఉంది, హెల్త్ ఉంది. సో ఇది హెల్త్ కనుకోండి, ఈ అండర్స్టాండింగ్ కార్డ్ అండ్ మెచ్యూరిటీ కార్డ్, పేషెన్స్ కార్డ్. తొందరగా పడకు, అనవసరంగా లేనిపోని ఇబ్బందులు వస్తాయి అనేది చెప్తే లేదు పేషెన్స్గా ఉండు ఏం కాదని కూడా చెప్తుంది. సో ఇలా
మనకు అన్నీ మన చుట్టూనే ఉంటాయి, మనం జస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ అన్నిటి పరంగా ఒక గైడెన్స్ చూద్దాం మనం. యూనివర్స్ ఓవరాల్గా ఏం చెప్తుంది, మైండ్, మనసు, ఇవన్నిటికి పరంగా ఏం చెప్పాలనుకుంటుంది యూనివర్స్. అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతానన్నాను కదా, సో ఆ ఒక్క క్వశ్చన్ ఏంటిది అంటే, వాట్ ఆర్ ద 3 థింగ్స్, అంటే మీలో ఉన్న 3 క్యారెక్టరిస్టిక్స్, పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి. సో వాట్ ఆర్ ద 3 పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ దట్ యూ హ్యావ్. ఈ క్వశ్చన్కి మీ సెల్ఫ్గా 1 నిమిషం కంటే ఎక్కువ టైం తీసుకోకుండా మీలో ఉన్న 3 పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ని కామెంట్ రూపంలో చెప్పండి. సో కమింగ్ వీడియోస్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటాను నేను, సో దట్ మనం ఫైనల్గా ఒక థింగ్ని బయటికి తీద్దాం. మీలో ఉన్న ఏంటిది, మీలో ఉన్న వ్యక్తిత్వం ఏంటిది ఫైనల్ వీడియోలో చెప్తాను నేను. అండ్ ఫైనల్గా యూనివర్స్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది. ఓకే, మైండ్ కార్డ్తో ఏం చెప్తుంది అంటే, సో ఎక్కువ ప్రెజర్ తీసుకోకండి. మైండ్ అయినా మనసు అయినా సిచ్యువేషన్స్ని బట్టి ఫాలో అవ్వండి. ఒక్కొక్కసారి మైండ్ మాట వినాలి, ఒక్కొక్కసారి మనసు మాట వినాలి. దాన్ని 2 తీసుకొని 2 క్వశ్చన్స్ లాగా తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి ఒక్క ఆన్సర్ రాయండి అనేది ఓవరాల్గా గైడెన్స్ అనమాట. సో కొన్నిసార్లు మనకు ఎగ్జామ్స్లో కూడా సేమ్ క్వశ్చన్ బట్ కొంచెం కిందికి పైకి మార్చి ఇస్తూ ఉంటారు కదా, అలాగే. బట్ ఓవరాల్గా దానికి ఆన్సర్ ఒక్కటే. అలాగే క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ ఒక్కటే, అది మీ మనసుకు తెలుసు, మీ మైండ్కి తెలుసు. దాన్ని క్లియర్గా అనలైజ్ చేసి స్టెప్స్ తీసుకోండి అని యూనివర్స్ మీకు ఈ మైండ్ కార్డ్తో గైడెన్స్ ఇచ్చింది. సో ఇది ఓవరాల్గా రీడింగ్, మైండ్ వర్సెస్ మనసు. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థమైతే, రెజొనేట్ అయితే, అట్లీస్ట్ కొంచెం అన్న హెల్ప్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనము వేరే వాళ్ళలో తేడాలని వెతకడం కాదు, మన మైండ్కి మన మనసుకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి అని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవడం లాంటిదన్నమాట. సో ఇలా మనల్ని మనం అబ్జర్వ్ చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ వెళ్ళి పాజిటివ్ వైబ్స్ వస్తాయని ఈ వీడియో నేను చేశాను. సో మీకు ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.